Hi, welcome to ABN Entertainment. నాటు పాట ప్రపంచంగా ఎంత ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఆ పాట క్రేజ్ ఏకంగా భారత్కు అందులోనూ తెలుగు సినిమాకు ఆస్కార్ను తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పాట ప్రతి వేడుకల్లోనూ సందడి చేస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి చిందేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు వారి డ్యాన్సులతో సందడి చేశారు. అసలు బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఒకే వేదికపై కలవడం చాలా అరుదు. అలాంటిది ముగ్గురు కలిసి అంబానీ ఈవెంట్లో ఫేమస్ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు పాటకు స్టెప్ వేశారు. వేదికపై నాటు పాట ప్లే చేయగానే ఖాన్ త్రయంతో పాటు ఈవెంట్ హోస్ట్ చేసిన యాంకర్ రామ్ చరణ్ను వేదికపైకి ఆహ్వానించారు. అంతేకాదు వేదిక కింద ఉన్న వారి నుంచి కూడా రామ్ చరణ్ అంటూ కేకలు వేశారు. ఈవెంట్లో రామ్ చరణ్ పేరు మోత మోగిపోయింది. వారి ఆహ్వానం మేరకు రామ్ చరణ్ కూడా వేదికపైకి వెళ్లి ఖాన్ త్రయంతో కలిసి నాటు పాటకు కాలు కదిపారు. ఆ తర్వాత వారి సినిమాల్లో హుక్ స్టెప్పులకు రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఖాన్స్ ముగ్గురితో ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ వేయించడం అంబానీకే సాధ్యమైందంటూ కామెంట్స్ పెడుతున్నారు. బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ పాటకు చిందేయడంతో తెలుగు ప్రేక్షకులు వావ్ అంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ను రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. వీళ్ళిద్దరూ ధోని దంపతులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే మరోవైపు పాపులర్ పాటకు ఖాన్ త్రయం మినిమం న్యాయం చేయలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నాటు స్టెప్స్ బాగానే వేసినా అమీర్ ఖాన్ మాత్రం సరిగ్గా కాలు కదపలేకపోయారు. ఎక్కడో ఫ్లో మిస్ అయింది. కొందరు నెటిజన్స్ మాత్రం గుడ్ ట్రై అని ప్రశంసిస్తున్నారు. డాన్స్ స్టేజ్ పై రణ్వీర్, దీపికా స్టెప్స్ తో అలరించారు. ఇది ఇవాల్టి ABN ఎంటర్టైన్మెంట్.